హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ముల్లంగి అండి, ముదిరిపోయిన ముల్లంగిలు నేను మొక్కలుగా పెట్టుకుంటున్నాను విత్తనాల కోసమని. మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశానండి. నేను ఆ వీడియో మీరు చూసారో లేదో నాకు తెలియదు. అయితే అన్ని మార్కెట్కి వెళ్ళినప్పుడు ముదిరిపోయిన ముల్లంగిలు ఉంటాయి కదా, ఆ ముల్లంగిలు తీసుకొచ్చి నేను అన్ని మొక్కలుగా పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలాగా ఈ మొక్కలు పెట్టుకుంటే ఇంకా కొన్ని రోజులకి అదిగోండి అక్కడ రెడ్ మార్క్ చూపిస్తున్నాను కదా, అక్కడ ఒకటైతే ఖచ్చితంగా మొలక పైకి వచ్చింది, ఇంకోటి అయితే ఇక్కడ చిన్నగా వచ్చింది. ఇలాగా కొంచెం డేస్ జరిగే కొద్దీ కొన్ని అయితే ఇలాగా మొత్తం కుళ్ళిపోయినాయండి. వాటర్ వేస్తున్నాం కదా మొక్కలకు, అందుకని కుళ్ళిపోయినాయి. ఇలా మొలకలు వచ్చినవి కూడా కొన్ని కుళ్ళిపోయినాయి. అయితే ఒక 3-4 అయితే ఖచ్చితంగా, ఇదైతే గట్టిగా ఉంది కానీ మొలక అయితే లేదు. ఇది మొలక ఉంది, ఇంకా ఇది కూడా మొలక ఉంది. ఎన్ని మొలకలు చెట్లు పెద్దవి అవుతాయో నాకైతే తెలియదు. ఇదైతే బాగా చక్కగా వచ్చేసింది. ఇంకా ఇలాగే కొద్ది రోజుల తర్వాత చూస్తూ పోయే కొద్దీ ఆ మొక్కలు ఒక 3 మొక్కలు అయితే నాకు బాగా పైకి వచ్చాయండి. ఇదిగోండి ఇదైతే ఇంకా బాగా పైకి వస్తుంది చూడండి. అన్నీ ఒకే కుంపట్లోనే పెట్టాను నేను. అవి పొట్లకాయ చెట్లు, ముదిరిపోయిన ముల్లంగిలు. ఇంకా వాటి వల్ల ఇంకా ఒక్కొక్కటి అదొక చెట్టు ఇదొక చెట్టులాగా మీకు కనిపిస్తున్నాయి. ఇలాగ చక్కగా అన్నీ అంచెలంచెలుగా నేను డేస్ అయితే ఈరోజు రేపని నేను చూపించలేను, కానీ ఖచ్చితంగా అవైతే ఇంకా కొన్ని రోజులకు అనమాట, ఒక 5 రోజుల్లో 6 రోజులకు అట్లాగా కొంచెంగా మొక్కలు పైకి రావడం మొదలయ్యింది. కొన్ని అయితే కుళ్ళిపోయినాయి, కొన్ని అయితే బాగున్నాయి. ఇంకా చాలా కుంపట్లలో కూడా పెట్టాను చూడండి. ఆ 3 మొక్కలు అయితే బాగా పైకి వచ్చేసినాయి, చాలా పైకి వచ్చినాయి. ఇంకా ఈ 3 మొక్కలు ఖచ్చితంగా బతుకుతాయని నాకైతే అంచనా ఉంది. ఇంకా నేను వీటిని స్పేర్ పార్ట్స్లో పెట్టాలనుకున్నాను, కానీ అయినా కూడా ఇంకా మళ్ళీ వీటిని కదిపి ఇంకొక పాట్లలో పెడితే ఇవి బతుకుతాయో లేవో కుళ్ళిపోతాయేమో అన్న భయంతో నేను వీటిని అలాగే వదిలేశాను. బాగా చక్కగా అయితే పెరిగినాయండి. ఇప్పుడు మనకి కొన్ని కుళ్ళిపోయినాయి అని చెప్పాను కదా, ఆ కుళ్ళిపోయిన ముల్లంగిలు అయితే ఇదే మట్టిలోనే ఇదే ప్లాంట్స్కి మొత్తం కంపోస్ట్గా మారిపోతుందండి. ఇంకా అందుకని వాటిని నేను సపరేట్గా అయితే తీసి కంపోస్ట్లో వేయలేదు. మనం ఏదన్నా మొక్క పెట్టుకున్నప్పుడు అది కుళ్ళిపోతే ఆ చెట్లోకి అలాగే మట్టిలోకి పాతేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మొక్కకు కూడా కంపోస్ట్ అవసరం అవుతుంది కాబట్టి అది మట్టిలో ఎప్పుడైతే పాతేస్తామో మట్టిలో కలిసిపోయినప్పుడు ఆ కుళ్ళిపోయిన కూరగాయ ఖచ్చితంగా కంపోస్ట్గా మారిపోతుందండి. ఇంకా కొన్ని రోజులకి వాటర్ ఉండదు. చూడండి ఇలాగా ఇంకా బాగా ఆకులు కూడా పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి. ఈ ఆకుల్ని కూడా మనం కర్రీ చేసుకొని తినచ్చండి. ఈ కర్రీ చేసుకోవడం కోసమే చాలామంది ముల్లంగి ఆకులు పిందెలుగా ఉన్నప్పుడే తెచ్చుకొని ఆకుకూరగా వండుకోవడం కోసం తెచ్చుకుంటారు. ఇంకా నేనైతే ఆ చెట్లు ఇలాగ కొంచెం పెద్దగా అయినాయండి. ఇలాగ పెద్దగా అయ్యి ఇదిగోండి ఈ చెట్టుకు అయితే బాగా చక్కగా మొగ్గలు కూడా వచ్చాయి. ఈ మొగ్గలు చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి మొగ్గలు వచ్చాయి. ఇంకా ఇలా మొగ్గలు వచ్చాయి కదా, ఇంకా వీటికి ఫ్లవర్స్ వస్తాయని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత మరలా ఒకసారి అంటే నేను ఇవి మొగ్గలు వచ్చిన వీటివి తీసుకెళ్ళిపోయి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కుండీ పెట్టేశానండి, ఈ కుండీని. ఇంకా తర్వాత నేను మళ్ళీ బెంగళూరు రావడము, మళ్ళీ డోన్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా జరుగుతుంది కదా. నేను ఒకరోజు ఈవినింగ్ నేను ఆఫ్టర్నూన్ బయలుదేరి వెళ్ళాను. నైట్ అయిపోయేసరికి డోన్లో దిగానండి ప్రశాంత్ ఎక్స్ప్రెస్కి. దిగినప్పుడు చూస్తే ఇంకా చెట్టుకు అంత చక్కగా ఫ్లవర్స్ వచ్చినాయి. ఏంటి ఫ్లవర్స్ అని చెప్పి మా అక్కను అడిగితే నువ్వే చూడు అని చెప్పానండి. నేను చూసేసరికి మొగ్గలు ఉన్నాయి ఇంకా కొమ్మల్లో కొన్ని. ఇంకా పైకి చూడంగా అసలు ముల్లంగి ఫ్లవర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయండి చక్కగా. నేను కర్నూలులో కొన్నానని చూపించినప్పుడేమో మీకు పర్పుల్ కలరు, లైట్ పర్పుల్ కలరు పూలు చూపించాను, ఇవి ముల్లంగి పూలని. కాకపోతే వీటిలో కూడా రకరకాలు ఉంటాయని నాకు ఇప్పుడు అర్థమైంది. నాకైతే మా ఇంట్లో వచ్చింది వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవి ఈవినింగ్ టైమే ఓపెన్ అవుతాయో ఏమో తెలియదు, లేదా ఒక 2 డేస్ అయిందో ఓపెన్ అయ్యి. నాకైతే వాళ్ళు సర్ప్రైజ్ చేయాలని మా అక్క చెప్పలేదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అసలు ఎంత సంతోషం అంటే అండి, నిజంగా నా దగ్గర నేను వేసుకున్న
వేస్ట్గా అయిపోయిన ముల్లంగిలతో వేసుకుంటే ఇదిగోండి పూలు ఇలాగ ఎండిపోయి తర్వాత కాయలుగా తయారవుతున్నాయండి. ఈ నా చెట్లకి ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదిగోండి ఇదంతా పొడుగు ఉన్నదంతా కాయ కాదు, ఈ చెయ్యి ఉన్నది ఇదంతా కాడ, ఈ చెయ్యి ఉన్నంత వరకు కాయ అండి. అది కాడకి కాయ వచ్చింది. మనకి ఫ్లవర్ ఎంత ఉందో అంతే కాయ వచ్చింది స్టార్టింగ్లో. ఇంకా ఈ కాయలు ఇంకా పెద్దగా అయితే ఎలాగుంటాయో నేను చూపించాలని కూడా మీకు అనుకుంటున్నాను. అయితే ఈ కాయలు పెద్దగా ఏ టయానికి నేను ఇంకా డోన్లో ఉంటానో, బెంగళూరు ఉంటానో, హైదరాబాద్ ఉంటానో తెలియదు. కాబట్టి ఇదిగోండి మార్కెట్కి వచ్చినప్పుడు మార్కెట్లో నేను ముల్లంగి కాయలండి, ముల్లంగి బుడ్డలు అంటారు వీటిని. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ కొని వండేదండి. మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఎప్పుడు వండడం నేను చూడలేదు. మా నాన్నమ్మ వండేది. ఇది మాంసంలో వేసి మటన్లో వేసి వండేది. ఇంకా ఈ కాయలు ఎండిపోతే ముదిరిపోయి ఎండిపోయినప్పుడు వాటి విత్తనం కూడా ఎలాగుంటుందో నేను మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. చూడండి చక్కగా అసలు కాయ అయితే ఆ చెట్టు మీదనే ఇలాగా బాగా పండిపోయి ఎండిపోతుందండి. దాని విత్తనం అండి ఇది. చూడండి ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఆవగింజల్లాగానే ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా ఈ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. మనం చేస్తున్న ప్రతి ప్రయోగంలో మనం సక్సెస్ అవుతాము ఖచ్చితంగా. కాకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మొక్కలే అండి. ఖచ్చితంగా మనము వాటికి కావాల్సిన కంపోస్ట్లు, ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నాం కాబట్టి మొక్కలు చూడండి మనల్ని వాటిని మనం సంతోషపెడుతున్నాము, బాగా ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తున్నాం కాబట్టి మనల్ని కూడా అవి తృప్తిపరుస్తున్నాయి, సంతోషపెడుతున్నాయి. ప్రకృతికి మనకి చాలా దగ్గర సంబంధం ఉందండి. నాకైతే ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో ముల్లంగి ఫ్లవర్స్ రావడం ఏంటి, ముల్లంగి కాయలు వస్తున్నాయి అని చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు ఎప్పుడు ముల్లంగి చెట్లు పెట్టుకోలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టాను. ఇంకా ఈ కాయలు అయితే పెద్దగా వచ్చినాక ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మీతో షేర్ చేసుకోకుండా నేను ఏం చేయలేను. ఈ కాయలు పెద్దవైన తర్వాత మళ్ళీ కాయలతోనే మనము కొత్త మొక్కలు కూడా వేసుకుందాం, అదొక వీడియో చేసుకుందాము. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా ఇంకా చాలా మంచి మంచి వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.